Hello guys, Hi. welcome back to my YouTube channel Vlogs with Avi. Hi Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. బ్లాగ్ అయితే చేసి చాలా రోజులైంది, చాలా గ్యాప్ వచ్చేసింది. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు ఏవలా వచ్చింది. ఈ బ్లాగ్స్ అయితే చేసి చాలా రోజులైంది, చాలా ఉన్నాయి చెప్పేవి. అవన్నీ రికార్డ్ చేసి రెడీగా ఉన్నాయి. మెల్లిమెల్లిగా ఎడిట్ చేసి అన్నీ అప్లోడ్ చేస్తాను. ఎడిట్ చేయడానికి అయితే చాలా టైం పట్టేలా ఉంది. ఈరోజు అయితే ఫోటో వాక్ వచ్చేసాం మనం అయితే దుర్గంచెరువు బ్రిడ్జ్ దగ్గరికి. సో ఇది మన వ్యూ ఈ రోజుకైతే. ఐడెంటి పైన ఆపోజిట్ ఉన్నాం. ఇలా మెల్లిగా దీని కింద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం మనం అయితే. ఇక్కడ రూట్ ఉంది. సన్ రైజ్ ఫోటో వాక్ అంట. కంటిన్యూస్గా 6 days ఉంటుంది ఇది అయితే. ఈరోజు డే 1 దుర్గంచెరువు దగ్గర ఉంది లొకేషన్ అయితే. సో డే 2 అయితే వేరే దగ్గర ఉంటుంది. డే 2 డెఫినెట్గా చేంజ్ అయిపోతుంది. సన్ రైజ్ అన్నారు కానీ ఇక్కడ సన్ రైజ్ సన్ రైజ్ కోసం చేసింగ్ అయితే నాకైతే అర్థం కావట్లేదు. పొద్దున 4 o'clock 4:30 అలా లేచి ఇక్కడికైతే వచ్చేసాం దుర్గంచెరువు దగ్గరికి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బ్రిడ్జ్ దగ్గర వాక్ చేసుకుంటూ ఫోటో వాక్ అవుతుంది ఇక్కడైతే. సన్ రైజ్ అన్నారు, ఇక్కడైతే సన్ రైజే లేదు. సన్ రైజ్ కోసం వెతుకుతూనే జీవితం అంతా ఉండిపోవాల్సి వస్తుందేమని భయం వేస్తుంది మనకైతే. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? సన్ రైజ్ ఏమో కానీ ఇక్కడైతే మొత్తం ఫాగీ ఉందంతా. చూడండి మీరు వ్యూ అయితే. ఇక్కడికైతే సైడ్ నుంచి ఉంటే మొత్తం ఇక్కడ మొత్తం అదురుతుంది, మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇక్కడైతే అంత ఘోరంగా ఉంది. ఈ సన్ రైజ్ వస్తే కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేసరికి టైం పట్టేలాగానే ఉంది మనకైతే. చూద్దాం ఎలా అవుతుందో సెషన్ అయితే. ఈరోజు అయితే మనకైతే సన్ రైజ్ అయితే కనిపించేలా లేదు మనకైతే. టైం ఆల్మోస్ట్ 6:45 6:45 సన్ రైజ్ అలా ఉంటుందని చెప్పారు గూగుల్ అయితే. గూగుల్ తల్లి ఏం చేసింది లాస్ట్కి ముంచేలాగానే ఉంది. వర్షం పడకపోతే చాలు, కెమెరా ఉంది జాగ్రత్తగా. రెయిన్ టవర్ ఉందనుకోండి, అది పెద్ద మ్యాటర్ కాదు. మొత్తం ఫాగీ ఉంది ఇక్కడ అయితే. వర్షం వచ్చింగ్ చలి బెట్టింగ్స్ నాకు వణికింగ్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యాన్, ఎంజాయ్. నువ్వు మంచి కయాకింగ్ కానీ ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడైతే. ప్రస్తుతానికి అయితే మనమైతే ఫోటో కొంచెం అది అయిపోగానే కావాల్సిన ఫొటోస్ అవన్నీ తీసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోవడం అయితే బెటర్ అనిపిస్తుంది. ఇక మన ఫోటో అయితే అలా నడుస్తుంది. ఇక్కడైతే మనకి నో పార్కింగ్ సింబల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అన్ని సినిమాలలో ఇది దుర్గంచెరువు అనేది కామన్ అయిపోతుంది. ఇంతకుముందు అంటే చార్మినార్, బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్ అవి చూపిస్తుండే. కానీ ఇప్పుడు మాత్రం మోడర్న్ హైదరాబాద్, టీ హబ్, గచ్చిబౌలి రోడ్స్, దుర్గంచెరువు ఇవైతే కామన్ అయిపోయాయి. బిల్డింగ్స్ వెనకాల అయితే ఫాగ్ ఉన్నాయి. మొత్తం
మైండ్ స్పేస్ ఆఫీస్ అంట. నిన్న నైట్ ఎప్పుడు అన్నం తింటే ఎప్పుడు మళ్ళీ పొద్దునే ఆకలిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మెల్లిగా ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మేబీ 1 hour కూడా పట్టచ్చేమో. ఆల్రెడీ 7:05 అవుతుంది, ఇంకా రాలేదు. సూర్యుడు అని చెప్పి సెర్చ్ చేయాల్సి వస్తుంది. సూర్యుడు వేగిరారా, ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. మరి ఇలా ఉంటే ఏం చేయలేమండి. అట్లీస్ట్ కొంచెం అన్నా ఉంటే కొంచెం మోటివేషన్ దొరుకుతుంది పొద్దున్న సన్ రైజ్ చూడగానే. ఏం చెప్పావురా? కానీ ఏదో అవుతుంటుంది, కానీ ఏదో ప్లాన్ చేస్తాం కానీ అటు ఇటు తిరిగి అది అవ్వాల్సిందే అవుతుంటాయి. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు, ఇది రియలైజేషన్. సో ప్లానింగ్ చేయండి కానీ తప్పదు, కానీ మరి అది అతి ప్లానింగ్ చేస్తే అది ఏం మిగలకపోవచ్చు మీకైతే. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. చుట్టుపక్కల ఎక్కడ ఉంటాయి అక్కడ. ఇక్కడ దగ్గరలో కుమారి అంటే స్టాల్ ఉంది. మీరు మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా, మీరు మొత్తం 1000 అయింది. మస్త్ ఫేమస్ అయింది ఒకప్పుడు అయితే. మార్నింగ్ 4:30 అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్యాగ్స్ సర్దుకొని మొత్తం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 5 అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమో 5:40 కల్లా ఇక్కడ రీచ్ అయిపోయాను. పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు కదా పొద్దునే, సో త్వరగానే వచ్చేసాను నేనైతే ఇక్కడికి. చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంది ఇక్కడైతే. Don't forget to like and subscribe.